పోలింగ్ గడువు దగ్గర పడుతూ ఉండటంతో నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ప్రచార ఉధృతిని మరింత పెంచారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఓటర్లకు గుర్తు చేస్తూ ముందుకు సాగుతున్నారామె. మళ్లీ గెలిపిస్తే చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అలాగే గౌరు చరితారెడ్డి మేనిఫెస్టో పాణ్యం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుందని అంటున్నారు పాణ్యం నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు. వైసీపీకి గట్టి పట్టున్న పాణ్యం నియోజకవర్గంలో టఫ్ ఫైట్ నడుస్తోంది. అయితే ఈసారి గెలుపు తమదే అంటున్నారు టీడీపీ నేతలు. తమ అభ్యర్థి గౌరు చరితారెడ్డికి ఎన్నికల ముందు దక్కుతున్న ప్రజాదరణ చూస్తుంటే గెలుపు తథ్యమనిపిస్తోందని చెబుతున్నారు. 2014లో ఎమ్మెల్యేగా గౌరు చరితారెడ్డి పాణ్యం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఇది తమ గెలుపుకు తోడ్పాటవుతుందని చెబుతున్నారు. 2019లో వైకాపాకు చెందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతిలో చరితారెడ్డి ఓడిపోయారు. అయితే ఇప్పుడు గాలి తమ వైపు వీస్తోందని చెబుతున్నారు. అలాగే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, సూపర్ 6 డోర్ టు డోర్ క్యాంపెయిన్, ప్రజాగలం ఎన్నికల ప్రచారంలో ఆమె 2014-19 మధ్య తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లటంలో గౌరు చరితారెడ్డి విజయవంతమయ్యారని చెబుతున్నారు పాణ్యం టీడీపీ నాయకులు. ముఖ్యంగా గౌరు చరితారెడ్డి సౌమ్యురాలు కావడం, ప్రజల సమస్యల కోసం ప్రశ్నించే తత్వం తమకు ప్లస్ అవుతుందని ఆశిస్తున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ గౌరు చరితారెడ్డి ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తూ పాణ్యం నియోజకవర్గ ఓటర్లకు ఒక హామీ పత్రాన్ని విడుదల చేశారు. తనకు ఈసారి అవకాశం ఇస్తే ఓర్వకల్లు కేంద్రంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, హంద్రీనీవా కాల్వ నుంచి కల్లూరు మండలంలోని చెరువులు నింపుతామని, ప్రత్యేకంగా ఎత్తిపోతల పథకం చేపట్టి ఓర్వకల్లు మండల ప్రజలకు సాగు తాగునీటిని అందిస్తామని, అలగనూరు గోరకల్లు రిజర్వాయర్ మరమ్మతులు పూర్తి చేస్తామని తెలిపారు. పాణ్యం పరిధిలోకొచ్చే కర్నూలు నగరపాలక సంస్థలోని 16 వార్డులకు నిత్యం తాగునీరు అందించేలా వాటర్ ట్యాంక్ నిర్మాణం, ఉర్దూ యూనివర్సిటీలో పెండింగ్ పనులతో పాటు కొత్తగా షాదిఖానాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇలా తదితర హామీలనిస్తూ మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి, ఎమ్మెల్యేగా గెలిపించండి అంటూ గౌరు చరితారెడ్డి ప్రజలను కోరుతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా గౌరు కుటుంబం చేసిన అభివృద్ధి, దానికి తోడు మహిళా నేతగా తనకు ప్రజల్లో క్లీన్ ఇమేజ్ ఉండటం, ఈసారి ఎన్నికల్లో గౌరు చరితారెడ్డి వైపు పాణ్యం ప్రజలు మొగ్గు చూపుతారనేది టీడీపీ వారి అంచనా. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలను క్షేత్రస్థాయిలో కలుపుకొని పోతూ భర్త నందికొట్కూర్ టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి, కుమారుడు గౌరు జనార్దన్ రెడ్డి తదితర కుటుంబ సభ్యుల సహకారంతో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు గౌరు చరితారెడ్డి. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. పాణ్యం నియోజకవర్గం తరఫున ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మీ అందరి సహాయ సహకారాలు, పాణ్యం నియోజకవర్గంలోని ప్రజలందరి సహాయ సహకారాలతోనే ఈ స్థాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ పాణ్యం నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మౌలిక సదుపాయాలు లేక ప్రజలంతా చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా నాయకులు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచినా కానీ ఏమాత్రం అంటే అవకాశం ఉన్నా కానీ చేయలేకపోవడం వల్ల చాలా నియోజకవర్గం అంతా ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంది. గడప గడపకు నియోజకవర్గం అంతా ప్రతి పల్లె ప్రతి వార్డు మొత్తము తిరగడం జరిగింది. నియోజకవర్గ ప్రజలంతా ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఏ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో అన్నీ మా దృష్టికి వచ్చాయి. తప్పకుండా ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాలనలో ప్రజలంతా, నియోజకవర్గ ప్రజలంతా, రైతులైతేనేమి, చదువుకున్న యువకులైతేనేమి, మహిళలు అయితేనేమి, అన్ని రంగాల ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామా,
తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందామా, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందామా అని రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే మా పాణ్యం నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా చాలా సమస్యలు ఉన్నాయి. మాకు చాలా పెద్ద నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో 4 మండలాలతో పాటు 16 వార్డులు ఉన్నాయి. ఈ 16 వార్డులలో కర్నూలులో విలీనమై ఉన్నాయి కార్పొరేషన్లో. కానీ మాకు త్రాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. మాకు 2 రోజులకు ఒకసారి మా వార్డులకు నీళ్ళు వస్తాయి. కాబట్టి ఈ ప్రజలంతా అది నీళ్ళు వచ్చినా కానీ అర్ధరాత్రి 2 గంటలకో 3 గంటలకో పగలంతా పనిచేసి పగలంతా డ్యూటీలు చేసి మళ్ళీ రాత్రి ఈ నీళ్ళ కోసం మేల్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది మా నియోజకవర్గంలో. కాబట్టి మేము తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతూ ఉంది. వచ్చిన వెంటనే మా 16 వార్డులకు సంబంధించి తాగునీటి సమస్యకు అంటే ప్రతిరోజు నీళ్ళు వచ్చేలాగా ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా పాణ్యం నియోజకవర్గ ప్రజలలోని 16 వార్డులలోని ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అది కూడా పగలే వచ్చేలాగా అర్ధరాత్రి 1కో 2కో కాకుండా పగలే నీళ్ళు ఇచ్చేలాగా తప్పకుండా ప్రణాళికలు తయారు చేసుకొని చంద్రబాబు నాయుడు గారితో ఇది తప్పకుండా చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కల్లూరు మండలంలో కూడా చాలా గ్రామాల్లో త్రాగునీటి సమస్య విపరీతంగా ఉంది. అక్కడ చెరువులు ఉన్నాయి. హంద్రీనీవా నుంచి చెరువులు నింపి ఆ ప్రాంతానికి కూడా సస్యశ్యామలం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.